సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈరోజు ఒక కొత్త టాపిక్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే జోన్కు సంబంధించి. సో ఎట్టకేలకు విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రైల్వే జోన్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రైల్వే జోన్కి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అలాగే మొన్న విశాఖపట్నానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చి విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రైల్వే జోన్ ఏంటి, జోన్ రావడం వల్ల విశాఖ ప్రజలకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, ఈ జోన్ రావటం వల్ల మన బ్రాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ జోన్లో చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే తలలేని ముండం విశాఖ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మెయిన్ జోన్ స్వరూపం అంతా కూడా ఒరిస్సా వెళ్ళిపోయిందంటూ కూడా కొన్ని అపోహలు, కొన్ని చిక్కు ప్రశ్నలు అయితే మిగిలిన్నాయి. రైల్వే జోన్ సాధన సమితి కమిటీ మెంబర్ అయినటువంటి శివశంకర్ గారు, అదేవిధంగా విజన్ ఎడిటర్ శివశంకర్ గారు ఉన్నారు. శివశంకర్ గారితో మాట్లాడదాం. ఈ జోన్కి సంబంధించి ఏదైతే చిక్కు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శివశంకర్ గారు నమస్తే అండి. ఈ రైల్వే జోన్కి సంబంధించి ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ మనకి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చి దీనికి శంకుస్థాపన కూడా చేయడం. అసలు చాలా మంది ఏమంటున్నారంటే రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా తలలేని మొండెం మాత్రమే ఇచ్చారు, ఇది ఎందుకు పనికిరాదు, దీనివల్ల ఉపయోగం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా కొన్ని ప్రశ్నలు, కొన్ని వాక్యాలు కూడా వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రావడానికి ప్రధాన కారణమే ఉత్తరాంధ్రకి రైల్వే పరంగా జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం. సో ఇప్పుడు కొత్త రైల్వే జోన్ ఇచ్చినా సమస్యగానే మిగిలిపోయింది. వాల్టర్ డివిజన్ రద్దు చేయడం చాలా దురదృష్టకరం. వాల్టర్ డివిజన్ రద్దు చేయడం వల్ల ఓవరాల్గా ఇప్పుడు ఇచ్చిన కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో సౌత్ కోస్ట్ జోను, ఇది ఆర్థికంగా పూర్తిగా నష్టపోతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా తీవ్రంగా నష్టపోతుంది. అసలు ఈ రైల్వే జోన్ 3 దశాబ్దాల క్రితం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ మొదలైంది. అప్పటికి రాష్ట్ర విభజన గొడవలు కూడా లేవు, అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు. బట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అప్పటికి హైదరాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ మొదలైంది. దీనికి మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఇక్కడి ట్రేడ్. వాళ్ళకి అప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉండేది, కలకటా హెడ్ క్వార్టర్గా ఉన్న సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళకి అవసరమైన రేక్స్ సరఫరా చేయకపోవడం వల్ల మొట్టమొదటి రైల్వే జోన్ వాల్టర్ డివిజన్కి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, లేదా సౌత్ సెంట్రల్ రైల్వేలో విలీనం చేయాలని ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడింది. అప్పుడు బీజేపీ హయాంలో కొత్త రైల్వే జోన్లో ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వాస్తవానికి మన దగ్గర ఉన్న ఎంపీలు గట్టిగా డిమాండ్ చేస్తుంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి ఉండేది. బట్ అప్పుడు ఆ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకున్నాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఈ వాల్టర్ డివిజన్ని పూర్తిగా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పట్టించుకోవటం మానేసింది. కేవలం ఇక్కడ కొత్త ట్రైన్స్ కానీ కొత్త లైన్స్ కానీ వేయలేదు, దీని మీద పెద్దగా ప్రపోజల్స్ ఏం లేవు. అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించి ఇక్కడ నుంచి నిరుద్యోగులు ఎవరైనా ఆర్ఆర్బీ రాయడానికి భువనేశ్వర్ వెళ్తే అక్కడ కొట్టి పేపర్లు కూడా చింపేసి తిరిగి పంపించేసారు. సో అప్పటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గట్టిగా పెరిగింది. అప్పటి నుంచి ఉద్యమాలు లాస్ట్ 2 డెకేడ్స్ నుంచి గట్టిగా ఉద్యమం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీల్లో భాగంగా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్నటువంటి సెంటిమెంట్, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామన్నారు. అయితే వాల్టర్ డివిజన్ ఇప్పుడు రద్దు చేస్తూ 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దాంట్లో వాల్టర్ డివిజన్ని రద్దు చేసి ఈ కొత్త జోన్లో గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లతో ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనలోనే ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆర్ఆర్బీ ఈ జోన్కి ఉండదు అని క్లియర్గా. అంటే ఎగ్జామ్ సెంటర్స్ అన్ని ఏమండవు, మళ్ళీ దానికి భువనేశ్వర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి రాసుకోవాలి. ఓకే, ఇది వాల్టర్ డివిజన్ రద్దు చేయడమే తీరని అన్యాయం. భారత రైల్వేల చరిత్రలో ఇప్పటి వరకు
ఎగ్జిస్టింగ్ డివిజన్ రద్దు చేసిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం వాల్టర్ డివిజన్ని అంటే రైల్వేల చరిత్రలో ఫస్ట్ టైం ఈ డివిజన్ రద్దు చేయబోతున్నారు. ఈ వాల్టర్ డివిజన్ ఇక్కడ బ్లూ చిప్ రైల్వే డివిజన్ అంటే దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న 5 డివిజన్లలో వాల్టర్ డివిజన్ ఒకటి. ఎందుకంటారు? అలాంటి డివిజన్ని పూర్తిగా రద్దు చేసి విశాఖపట్నం నగరం వరకు కొత్తగా ఏర్పడే జోన్లోని విజయవాడ డివిజన్లోని విలీనం చేయబోతున్నారు. మిగిలినంతా మొన్ననే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి రాయగఢ డివిజన్లో విలీనం చేయాలని ప్రపోజల్ తీసుకొచ్చారు. సో దీనివల్ల పూర్తిగా ఉత్తరాంధ్ర మొట్టమొదటి దేనికోసం అయితే ఉద్యమం చేసిందో ఆ సమస్యగానే మిగిలిపోతుంది. దీనివల్ల ఈ కొత్త జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆదాయాన్ని ఆర్జించే డివిజన్ మొత్తం రద్దు చేసి ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇది 1106 రూట్ కిలోమీటర్లు ఉన్నటువంటి వాల్టర్ డివిజన్. ఈ వాల్టర్ డివిజన్ దేశంలోనే ఒక కీలకమైన డివిజన్ ఇది. అలాంటి డివిజన్ని రద్దు చేయడం చాలా దురదృష్టకరం. 1, 2 ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. సో ఈ డివిజన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే జోన్ ఇచ్చారో ఈ జోన్ లో వాల్టర్ డివిజన్ లేదా? లేదు, అసలు వాల్టర్ డివిజనే రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ ఉంటాయి. ఓకే, దీని నుంచి మనకి ఆదాయం ఏముండదు. ఆదాయం అంటే ఆ వాల్టర్ డివిజన్కి వచ్చినంత ఆదాయం దేశంలో చాలా డివిజన్లకి అసలు కారణం. వాల్టర్ డివిజన్ అంటే ఏంటి సార్ అసలు? వాల్టర్ డివిజన్ అంటే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు కలిపి వాల్టర్ డివిజన్. ఓకే, ప్రధానంగా దీంట్లో కేకే లైన్, కేఆర్ లైన్ ఈ 2 లైన్లే ఆదాయాన్ని తీసుకొస్తున్నటువంటి లైన్స్. కేకే లైన్ అంటే కొత్త వలస కిరండోల్ లైన్, కేఆర్ లైన్ కొత్త వలస రాయగడ లైన్. ఈ కేకే లైన్ ప్రధానంగా ఐరన్ ఓర్ రవాణా కోసం దీన్ని వినియోగిస్తుంటారు. మన అరకెళ్ళే ట్రైన్ కూడా అదే రూట్లో వెళ్తుంది. దాన్ని కేకే లైన్ అంటారు. ఆ కేకే లైన్ని కోసం ముందు భర్జనలు జరిగి మొత్తానికి వాల్టర్ డివిజన్ రద్దు చేయడం వల్ల కేకే లైన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళిపోతుంది. దేశంలో యాక్చువల్గా ఒక డివిజన్ ఏర్పాటు చేయాలంటే కనీసం మినిమం 3 డివిజన్లు ఉండాలి అని ఒక రైల్వే ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారం మనకి ఏదో ఉన్న 3 డివిజన్లు అంటే దక్షిణ కోస్ట్ మన సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 3 డివిజన్లు వేరు చేసి ఇక్కడ మనకి కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా జోన్లోని పెట్టేశారు. ఇప్పుడు వాల్టర్ డివిజన్ పూర్తిగా రద్దు చేసి ఆ డివిజన్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ విశాఖపట్నం సిటీ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టేషన్ తప్పించి కొత్తగా ఏర్పడుతున్న జోన్లోని ఉత్తరాంధ్రలో ఏ భాగం కూడా కొత్త జోన్లో ఉండదు. ఇది కేవలం ఈ రైల్వే స్టేషన్ వరకు మాత్రమే ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మన దీనివల్ల ఆదాయం ఏమి ఉండదు కదా. ఇప్పుడు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్లు ఇవ్వడం వల్ల దాని నుంచి సరుకు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఉన్నప్పటికీ వాల్టర్ డివిజన్ అంత ఆదాయం బహుశా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా అసలు లేదు. మళ్ళీ సౌత్ ఈస్టర్న్ రైల్వేలోనో ఈస్టర్న్ రైల్వేలోనో అంత ఆదాయాన్ని తెచ్చే డివిజన్లు ఉండి ఉంటాయి. మనకి ఓవరాల్గా చూసుకుంటే వాల్టర్ డివిజన్ రద్దు చేయడం వల్ల ఆర్థికంగా రైల్వే నష్టపోతుంది. 1, 2 ఇక్కడి ప్రజలు ఏ సమస్యల కోసం అయితే ఇన్నాళ్ళు రైల్వే జోన్ కావాలనుకున్నారో ఆ సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. అలాగే ఇక్కడ నిరుద్యోగులకు కూడా ఆర్ఆర్బి మళ్ళీ అటు సౌత్ సెంట్రల్కో లేదా ఇటు ఈస్ట్ కోస్ట్కో అటాచ్ చేయబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆ నిరుద్యోగులకు కూడా అదే సమస్య మళ్ళీ కొనసాగబోతుంది. సమస్యగానే మిగులుతుంది. జోన్ మాత్రం ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకోటి అంశం ఏంటంటే ఈ డివిజన్ని రద్దు చేయకూడదు అన్న డిమాండ్ కూడా డివిజన్ రద్దు చేయకూడదు. ఈ డివిజన్ కూడా అందులోనే ఉంచాలని. ఇప్పుడు మనమే దీనికోసం ఒక రైల్వే మంత్రిత్వ శాఖ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం జోన్ ఏర్పాటులో ఇప్పటి వరకు అసలు ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే రాయగఢ డివిజన్కి ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఇంకా బౌండరీస్ నిర్ణయించలేదు. బౌండరీస్ నిర్ణయించకపోయినప్పటికీ జోన్ ప్రకటించారు. శంకుస్థాపనలు కూడా జరిగిపోయి అంటే బండి ముందు గుర్రం వెనుక కట్టారు. డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్ని పూర్తిగా వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతోపాటు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ డివిజన్ గురించి డిమాండ్ పెరుగుతుండడంతో ఈ డివిజన్ ఈ కమిటీ ఏం చెప్పిందంటే వాల్టర్ డివిజన్ని రద్దు చేయొద్దు,
ఇది మొత్తం 1106 రూట్ కిలోమీటర్లు. దీంట్లోనే 541 రూట్ కిలోమీటర్లని వాల్టర్ డివిజన్లో ఉంచి మిగిలిన రాయగఢ్ డివిజన్లో మెర్జ్ చేస్తే బాగుంటుందని ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. బట్ ఆ రిపోర్ట్ మీద ఇప్పటివరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళాలని అంటున్నారు. సో అది ఒకవేళ ఆ రిపోర్ట్ని అమలు చేస్తే వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అంటే యథాతథంగా కాదు, కనీసం వాటర్ డివిజన్ అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు ప్రధాన ఆదాయ రైల్వేకి సంబంధించి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి కేకే లైన్, కేఆర్ లైన్ ఈ రెండు కూడా డివిజన్లో కలిపారు. ఇప్పుడు రైల్వేకి ప్రధాన ఆదాయంగా వనరులుగా ఉన్నటువంటి కేకే లైన్, కేఆర్ లైన్ ఇప్పుడు ఈ రెండు కూడా రాయగఢ్ డివిజన్లో అంటే ఇప్పుడు ఆదాయం ఇచ్చే ఈ రెండు లైన్లు కూడా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జోన్ వచ్చినప్పుడు విశాఖ ప్రజలకు ఆదాయం అంటే ఆదాయం ఇప్పుడు రైల్వే ఆదాయం అలాగూ రాష్ట్ర ప్రభుత్వాలకు రాదు, అది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి. కానీ మిగిలిన సమస్యలు ఉన్నాయి కదా, మిగిలిన సమస్యలు ఇప్పుడు కొత్త రైల్వే లైన్ వేయాలంటే వాల్టర్ డివిజన్ ఎక్కడే ఉండి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ ఎక్కడే ఉంటే ఎక్కడే నిర్ణయం జరిగి ఉండేది. ఇప్పుడు ప్రతి నిర్ణయం భువనేశ్వర్లో తీసుకోవాలి. భువనేశ్వర్లో మొదటి నుంచి ఉత్తరాంధ్ర పట్ల సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది. రైల్వే లైన్లు వేయడంలోనే కాదు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనే కాదు, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా. ఇదందరూ మనం తిరునాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన సమస్యలు. సో ఆ సమస్య యథాతథంగానే ఉన్నప్పుడు కొత్తగా ఇచ్చిన జోన్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ కేకే లైన్, కేఆర్ లైన్ రెండు కూడా రాయగఢ్లో ఉండి ఇక్కడ మనకి జోన్ మాత్రం ఇక్కడ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు ఈ మూడు ఇవ్వడం వల్ల మనకున్న ఉపయోగం ఏమైనా ఏమి లేదు. గతంలో సౌత్ సెంట్రల్ ఎలాగ ఉండేదో ఇప్పుడు కూడా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు అలాగే ఉంటుంది. అదే డిఆర్ఎం ఉంటారు, అదే వాళ్ళ ఆ డివిజన్ల పర్వ్యూలు ఏమీ మారవు, ఆ డివిజన్ బౌండరీలు కూడా మారవు, ఆ డివిజన్ యథాతథంగా అలాగే ఉంటాయి. సో కేవలం ఒక 3 డివిజన్లు పక్కన పెట్టి ఆ 3టికి ఒక కొత్త పేరు పెట్టారు. ఓన్లీ విజయవాడ డివిజన్ వరకు వచ్చేది ఏంటంటే ఇంతవరకు మనకి తుని వరకు ఉండేది, ఇప్పుడు విశాఖపట్నం సిటీ వరకు, దువ్వాడ వరకు ఉండేది, విశాఖపట్నం సిటీ వరకు వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గింది. డిస్టెన్స్ మాత్రం ఈ జోన్ దీనికి ఎంత, ఇప్పుడు ఈ జోన్కి సంబంధించి ఎంత డబ్బులు వెచ్చించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అది జోన్కి మీకు ప్రత్యేక జోన్ నిర్మాణానికి ఏమి కొంత ఖర్చు అవ్వదు. ఇలాగ ఖర్చు అయ్యేది ఏంటంటే ఇప్పుడు జోన్ హెడ్ క్వార్టర్ నిర్మిస్తున్నారు, బిల్డింగ్ స్ట్రక్చర్, బిల్డింగ్స్కే కానీ అదర్వైజ్ ఇంకా కొత్తగా ఖర్చు ఏముంటుంది. డివిజన్ మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పడినప్పుడు అప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉన్నటువంటి వాల్టర్ డివిజను, రాయగఢ్ డివిజన్ ఇవన్నీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి ఎలా మారాయో మనం చూసాం. అంటే 2 ఫైళ్ళు ఒకేసారి నడుస్తాయి. కేకే లైన్ కానీ కేఆర్ లైన్ కానీ రెండు కలపకుండా ఈ జోన్ ఇలాగ ప్రకటించి ఇలాగే రన్ చేస్తే నష్టాల్లో రన్ అయింది అనుకున్నాం. తర్వాత ఏం జరుగుద్ది? నష్టాల్లో ఉన్న జోన్లు కూడా నడుస్తుంది కేంద్ర రైల్వే. ఎందుకంటే జోన్లన్నీ రాజకీయ కారణాలతో ఏర్పడతాయి. అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కన్నా ఇప్పుడు మనం హాజీపూర్ చూసుకోండి, రామ్ విలాస్ పాస్వాన్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు హాజీపూర్ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ప్రోద్బలంతో ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ జోన్ వల్ల ఇప్పుడు నిజంగా అందరూ అనుకున్నట్టే తల్లైన ముండేమన మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏదైతే రైల్వే జోన్ సాధన సమితి ఒక యూనియన్లో ఉన్నారో అందులో ప్రధాన సభ్యులుగా కూడా మీరు కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఎవరినైనా మీరు కలవడం జరిగింది? ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారిని రైల్వే మినిస్టర్ ఈ విషయంలో కలిసాం. కలిసినప్పుడు ఆయన చెప్పింది స్టేక్ హోల్డర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దీని మీద ఇప్పటికే చాలా మంది మాతో మాట్లాడారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఏమి ఏర్పాటు చేయలేదు. ఇన్ ద మీన్ టైం ప్రధానమంత్రి అటు రాయగఢ డివిజన్కి ఇటు సౌత్ కోస్ట్ జోన్కి శంకుస్థాపనలు చేశారు. ఈ జోన్ వల్ల విశాఖ ప్రజలకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎటువంటి ఉపయోగం. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఎగ్జామ్స్ అన్నీ కూడా భువనేశ్వర్ లేదా హైదరాబాద్ వెళ్ళి రాసేవారు. ఈ జోన్ మనకు వచ్చినా కూడా ఎగ్జామ్స్ మళ్ళీ యథాతథంగా అక్కడికి వెళ్ళి రాయాలి. ఎందుకంటే కేకే లైన్, కేఆర్ లైన్ లేని పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ కూడా లేకుండా, ఒక బౌండరీస్ కూడా నిర్ణయించకుండా తూతూ మంత్రంగా జోన్ ఇవ్వటం జరిగింది. ఆ జోన్ ఇవ్వటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో జోన్ ఉందంటే ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే తప్పితే దీనివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని ఏదైతే ఉందో విజన్ పత్రిక ఎడిటర్, అలాగే ఉత్తరాంధ్ర రైల్వే జోన్కి సంబంధించి సాధన సమితి కమిటీ మెంబర్ కూడా శివశంకర్ గారితో ఇప్పుడు మాట్లాడేది పూర్తి స్థాయిలో ఆయన అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికైనా
మన రాష్ట్ర ఎంపీలు కావచ్చు, రాష్ట్రంలో ముఖ్య నాయకులు అందరూ కూడా జోన్ ఇచ్చినప్పుడు అన్నీ కలిపి ఏదైనా కేకే లైన్ కానీ కేఆర్ లైన్ కానీ రెండు కూడా ఏదో ఒక లైన్ ఈ జోన్లో కలపండి అని ఒక ప్రపోజల్ కూడా రన్ అవుతుంది. సో ఇవన్నీ పూర్తిగా ఇవ్వడం వల్లే అన్నీ కలిపితేనే ఒక సారూప్యత ఉంటుంది, దానికి ఒక విజయం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఉన్న జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ కలలేని మొండమే అంటూ మరొకసారి రుజువు కావడం అయితే జరిగింది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజేష్, చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.